భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబో నీ పాద దాసానుదాసుండ నీ పాద భక్తుండ నీవే నాకు భార్యయున్ గీర్యయున్ బిడ్డలున్ గిడ్డలున్ సర్వమున్ నీవే ఏనింటికే నంపినన్ పోయి ఆ ఇల్లు మట్టంబు గావించి నా ఇంటికిందెచ్చి నాకిచ్చుచుండంగదే కన్న తల్లి దేవుడు బొమ్మల మధ్యని యమధర్మరాజు గారి బొమ్మలాగా మోకమేట్రా నాయన సీడం సబ్బు ఉందా? 3 రూపాయలు ఒకటి సీడు అంటాడు, ఒకటి గజ్జి అంటాడు. డెడ్ సబ్బు ఉందా? డెడ్ కాదురా, డెట్ 3.5. వద్దులే. బట్టలు తుక్కుని పొగడరే. సర్ఫా 12 రూపాయలు. వద్దులే. ఊదొత్తులు కడ్డీలు ఉన్నాయా? కట్ట రూపాయన్నర. 2 కట్టలు. ఎన్ని కడ్డీలు వెలిగితే మాత్రం ఏ దేవుడికి ధైర్యం చాలుతుంది ఈ ముఖం చూడడానికి? ఈ 2 3 రూపాయలు. ఇది 3 రూపాయలు. ఇది వద్దులే. డబ్బులు ఏంటండి? ఇది 3 రూపాయలు అన్నారా? ఇది 3 రూపాయలు అన్నారా? ఈ 3 రూపాయలు ఇచ్చేస్తున్నానుగా. సెల్లు వెళ్ళు. నిజాయితీ పరుడే. చెడు సప్పు అగ్రత్తి ఏమంటే బోరయ్యారు చెడు సప్పు ఉందా? నీకు ఒకటేం సరిపోద్ది, రెండేటికి వద్దు, ఒకటే. 3 రూపాయలు ఏవు ఎందా? అగ్రత్తి కడ్డీలున్నా? కట్ట రూపాయన్నర. 2. వీడికి భక్తి పెరిగిపోయింది, దేవుడు తెచ్చాడే. ఎందా? ఇదెంత? 3 రూపాయలు. ఇదెంత? 3 రూపాయలు. ఇదిగా ఇట్లారా దాని డబ్బులు. ఎందుకు? ఈ 3 రూపాయలకు బదులు ఆ 3 రూపాయలు చల్లేశానుగా. ఎందుకు మా కొడతా? అది కూడా అలాగే ఇచ్చాడుగా మీ ఆయన. నిజంగా నీకే వ్యాపారం వచ్చుంటే ఇలాంటి వడ్డానాలు 4 చేర్చుకునేదాన్ని. అయినా లెక్కలు రానుడికి నీకెందుకయ్యా వ్యాపారం? అందుకేగా మ్యాట్రిక్ పాస్ అయిన నిన్ను చేసుకున్నాను. సీగాన పెసునాంబా. పెళ్ళాం పేరు చెప్పడం కూడా చేత కాదు. అయినా నీతో కాపురం చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏటో అన్నిటికీ కొట్టుకుంటూ ఉంటది శంపలు పాపం. అమ్మా, చరిత్రలో నువ్వు ఝాన్సీ రాణి పాఠం చదివావా బావా? లేదు బామర్దే. అయితే నువ్వు చదువుకోలేదన్నమాట. అదే ఇది. మా గ్రామంలో సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. మరైతే గవర్నమెంట్ మాకి లైసెన్స్ ఎందుకు ఇచ్చిందంట? పేకాట క్లబ్బుల మీద, గుర్ర పందాల మీద, సారా సీసాల మీద వచ్చే డబ్బుతో దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నారో, జీవితాల్ని నాశనం చేస్తున్నారో అర్థం చేసుకునే అసమర్థులు గవర్నమెంట్ లో ఉన్నంత కాలం మీకు లైసెన్సులు ఇస్తూనే ఉంటారు నాయన. 70,000 ఎదురుపోసి తెచ్చుకున్నాం లైసెన్స్. ఎవడెత్తాడా మా డబ్బు? పేదవాడి చేత మందు తాగించి తూలి పడిపోయిన వాడి మీద వాడి డబ్బుతోనే ప్రణాళికలు, దేశ భవిష్యత్తును నడిపించాలనుకుంటున్నారే, వారిని అడగండి ఆ సంగతి. మా గ్రామ ప్రజలందరూ మా సర్పంచ్ గారి నాయకత్వంలో ఏకగ్రీవంగా సారాయి కొట్టు పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాం. కాపీ మాకు అందిందండి. ఏమో మా బావ సంగతి నా సంగతి నీకు తెలదనుకుంటా. మొగుళ్ళ గుడ్డలోడ దించి ఆడను గుర్తుపట్టమని పెళ్లాల చేత కవాత్ చేయించాం ఒకప్పుడు. మరి ఇప్పుడు మొగుళ్ళని గుంజలు కట్టేసి వాళ్ళ పెళ్లాలను మానభంగం చేయించాం. ఆ లెవెల్ మాది. ఆ రోజుల్లో మహాత్ముడి విగ్రహం ముందు భర్తల గుడ్డలు విప్పి వాళ్ళ భార్యలను గుర్తుపట్టమన్నప్పుడు ఆ మహాతల్లులు రామా రామా అంటూ గుండెలు బాదుకున్నారేమో. కానీ ఈ రోజున నేను ఒక్క చూపు చూస్తే చాలు ఊరే కదులుతుంది. మీ గుడ్డలే కాదురా, మీ కీళ్ళు విరగొడుతుంది. ఏంటది సర్పంచ్ అచ్చిమామ గొప్ప. ఆడవాళ్ళందరినీ కూడగొట్టుకుని ఈ ఊళ్ళో సారా కొట్టొద్దంటే ఈ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ ఎడవాలనుకున్నావేంటే? కాకపోతే ఏంటయ్యా, మొలతాడున్న మగవాడు ఎవ్వరు మరి అమ్మగారికి ఎదురు రాలేదే. సరేలే, అవుట్ టైం బాగుంది. ఆవి టైం కాదు, ఈ ఊరు టైం బాగుంది. మొదటి సారా పేడ ఈ ఊరికి పెరగడైపోయింది. ఎన్ని లీటర్లు కావాలి? ఇచ్చి మోకవా ఇదర్దయ్యా నీకు? కాకెత్తుకొచ్చింది. ఎదవన్నారు ఎదవా. అప్పన తన మన మాడి బైరన్న నువ్వు ఈ జన్మకు బాగుపడవు. నువ్వు ఆర్తి తాగితే పోయా. అరగంట నుంచి చూస్తున్నారు. ఇది కొనే బేరవా కాదా? నువ్వు ఉండవయా బాబు. గొడ్డొచ్చినేలా బెడ్డొచ్చినేలా అంటారు. అన్ని చూసుకోకుండా కొనటం ఎట్టగా. నమస్కారం అండి శివరామయ్య గారు. బాగున్నావా చుట్టపరావు? అబ్బా
సొట్ట నా ఇంటి పేరు కాదండి. ఏదో కాలు కొంచెం అవుడుండేసరికి మా ఊళ్ళో కుర్రనాయాళ్ళంతా సొట్టప్పరావు అని ప్రచారం చేస్తున్నారండి బాబు. ఎన్నో ఈత? 4వ ఈత అండి. అన్నట్టు అప్పారావు, మీది పార్కుడే కదూ? అవునండి. పేపర్లో నా గురించి ఏమన్నా రాశారా? నీ గురించి కాదు గాని మీ గ్రామ సర్పంచ్ అచ్చిమాంబ గారి గురించి చాలా గొప్పగా రాశారయ్యా. ఊళ్ళో నుంచి సారా కాంట్రాక్టులను తరివేసిందని. చాలా సజ్జలలో ఉంది. అచ్చిమాంబ అంటే ఎవరు అనుకున్నారు? నా చెల్లెలు. ఏమిటి, మీ చెల్లెలా? అరే సరిపోతారమ్మా. అమ్మాయా అండి? అవునయ్యా. రే రే రే, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నామయ్యా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరే? ఇదిగమ్మా, ఏమిటమ్మా ఇది? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేకపోవడం ఏంటండి, నా చెల్లెలు కొడుకు బోసుబాబు ఉన్నాడు. అంత హోదాగా లక్ష్మమ్మ గారు మా సంబంధానికి ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోవడానికి ఏముందండి, మీ అమ్మాయి కుండన బొమ్మలాగా ఉంది. ముక్కొంకరా మూటొంకరా. మా భాగ్యలక్ష్మి పుట్టుకతోనే మూగపిల్ల బాబు. దాపరికం లేకుండా అన్ని విషయాలు అచ్చిమాంబ గారితో చెప్పండి. మూగపిల్లైనా నా చెల్లెలు తప్పకుండా ఒప్పుకుంటుందండి. ఒప్పుకుంటుందంటే ఆ కొడుకు ఎన్నో లక్షణాలు ఉన్నాయో. రే, ఏమిటా మాటలు? చూడండి చొట్టప్పారావు గారు, చూడు, ఈ సంబంధం కనుక ఖాయం చేస్తే మాకు అన్ని విధాల ఆనందంగా ఉంటుంది. అన్నట్టు మరొక విషయం, శ్రీధనం కింద అమ్మాయికి ఒక 50,000 రూపాయలు రొక్కంగా ఇస్తామని అచ్చిమాంబ గారితో చెప్పండి. సర్లే నువ్వు వాడు. అన్ని నిచ్చల్లా ఎక్కేస్తున్నావు. నీ వరస చూస్తుంటే రేపొచ్చే పెళ్లి వారికి నచ్చి పెళ్లి మండపం కూడా ఎక్కేట్టున్నావు. ఆడవా ఆడవా పెళ్ళాడవా? ఏమయ్యో, ఏమిటలా మోర విరగదీసి నడుస్తున్నావు? పెళ్ళోళ్ళం కదా. చాలే ఊరుకో. నీకేదో మెడరోగం ఉందని, అదే నీ కొడుకు కూడా ఉందనుకుంటారు. మామూలుగా నడు. మీరు ముందు నడుస్తుండండి. పద. ఏంట్రా ఎదుగుతున్నారో? ఏంటమ్మా? ఏం తెలిసిన ఎత్తుకుతున్నా? ఏమన్నా దొరుకుద్దామనని. డబ్బు ఏమన్నా పోయిందా తాత? కాదండి, పగిలిపోయినాయి. లేదండి. అవ్వా, ఏం పోయింది? ఈ పిల్ల కన్ను పడిపోయింది బాబు. కన్నే? పాపా నువ్వా? ఎడం కన్ను? అసలే ఒంటి కాలోడివి, అందుకే ఒంటి కన్ను దాన్ని తెచ్చావా అని చెల్లాయి తిడుతుందేమో. బాబు ఎతకండి, దొరికితే ఆసుపత్రికి తీసుకెళ్లి కుట్లో ఎంచుదాం. బావా నువ్వు కూడా ఎత్తుకో. తుమ్ము కొట్టుకుపోతే కన్ను పనికొస్తుందంటావా? లేదో దొరికితే పెట్టిలో పెట్టుకోవచ్చు. ఎతకండి. ఏమిటయ్యా, ఏమైంది? ఆ పిల్ల కన్ను కింద పడిపోయిందంట. నీకేమైనా మతిపోయిందా? కన్ను ఎక్కడైనా ఊడి పడుతుందా? నేను చెప్పానా? నీ చెల్లాయి కూడా అదే డౌట్ వచ్చింది. కన్ను చెడిపోలేదనుకుంటా బావా. ఏమిటిదంతా? పుట్టిదేనంటావా? పద. భాగ్యలక్ష్మి, రమ్మా. పదమ్మా పద. బావా కొంప మునిగింది. ఏమైంది? ఆ కండక్టర్ టికెట్ వెనకాల రాసిన డబ్బులు ఇవ్వలా? ఎంత? 15 పైసలు. ఈ పిల్ల ఏమిటి, మా అమ్మాయి మీకు ముందే తెలుసా? ఇందాక వస్తా అంటే లాకుల దగ్గర ఏం చేసింది? అబ్బాయి ఏమి లేదండి, జనమందరి చేత డాన్సింగులు చేయించింది. అమ్మగారు, అమ్మా కాఫీ ఇవ్వు.
తీసుకో మీ అత్తగారి కాఫీ ఏమ్మా ఇంతకీ పోయింది కుడి కన్నా ఎడం కన్నా? అరే కొత్త కప్పు సాసులు భలే పలగొట్టిందే. బావా పెళ్లి చూపుల్లో కూడా నీ నోరిప్పనివ్వటం లేదే అమ్మా చెల్లాయ్. పెళ్ళం వదిలేసినాడు, నువ్వు నా చెప్పేదేంటి? పిలిచి దొబ్బులు తింటూ ఇదేరా సొట్ట. మా భాగ్యలక్ష్మి సంతోషం వచ్చినా భయం వేసినా చేతిలో ఏదుంటే అది వదిలేస్తుంది వదినా. నోరులేని పిల్ల కదా, వాళ్ళ అమ్మ చాలా గారాబంగా పెంచిందండి. మా వాడికి ఈ మాత్రం అల్లరి చేసే పిల్ల అయితేనే సరిపోతుంది. మనోడు ఇంటి పట్టున ఉండాలంటే ఈ పిల్ల కరెక్ట్. అన్నయ్య గారు ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు. మీ అమ్మాయి నచ్చింది.